హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో నారదుడు జలంధరుని వద్దకు వచ్చి శివుని సంపత్తుని, గౌరీదేవి అందాన్ని పొగిడి దూది రాశిలో నిపురవ్వ వేసినట్టు అంటించి అంతర్ధానమయ్యాడు. తర్వాతి కథను ఇప్పుడు చదువుకుందామండి. నాడు మొదలుగా జలంధరుడు పార్వతీదేవి సౌందర్యాన్ని భావన చేస్తూ కామజ్వర పీడితుడయ్యాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల యందు ఆమె లావణ్యాన్ని తలపోస్తూ బుద్ధి నశించి మోహవశుడై మూర్ఛ ఉన్మాద స్థితులను గడిచి మృత్యుముఖానికి చేరుకున్నాడు. అంత్యకాలం సమీపించగా ఔచిత్యాన్ని కోల్పోయి రాహువును పిలిచి అతనికి చెప్పవలసిన మాటలను చెప్పి పార్వతీదేవిని తన స్వాధీనం చెయ్యమని శివునికి చెప్పవలసిందని దూతగా పంపాడు. రాహువు తల ఎగరేసుకుంటూ కైలాసానికి చేరుకొని మృత్యుంజయుని సభాభవనంలోనికి నందీశ్వరుని ఆజ్ఞచే ప్రవేశించాడు. ఎదురుగా చంద్రశేఖరుడు, భుజగభూషణుడు, మహాకాలుడు అయిన మహాదేవుని దర్శించి నమస్కరించి భయభక్తులతో దూతకార్యాన్ని అనుసరించి ఇలా అన్నాడు. ఓ వృషభధ్వజ, శంకర, పరమేశ్వర, దైత్య పన్నగేంద్ర సేవితుడు, త్రిలోకాధిపతి అయిన జలంధరుని దూతను నేను. బలవంతుడు, దేవతలకు మృత్యువుతో సమానమైనవాడు, గొప్ప దివ్య ప్రభావము కలవాడు, సృష్టిలోని సర్వశ్రేష్ఠ వస్తువులకు అధిపతి, రాక్షస సామ్రాట్టు అగు ఆ జలంధరుని ఆజ్ఞను నా ముఖతః విని ఆపై తమకు తోచినట్లు చేయండి. నిత్యం శ్మశానంలో ఉండేవాడవు, కపాలాన్ని చేతధరించిన వాడవు, ఎముకల మాలను వేసుకున్నవాడవు, దిగంబరుడు అగు నీకు సర్వమంగళ అయిన ఈ హిమగిరి రాజతనయ ఎలా భార్య అయ్యింది? తన రాజ్యంలోని శ్రేష్ఠ వస్తువులన్నీ రాజుకే చెందుతాయని కదా రాజనీతి. ముల్లోకాలకు అధిపతి నేనే కనుక ఈ లావణ్యనిధి అయిన పార్వతి నాకే చెందుతుంది. ఇంద్రుని ఐరావతం, ఉచ్చేశ్రవం, కల్పవృక్షం, కామధేనువు ఇవన్నీ నా పెరట్లో ఉన్నాయి. హంసలు పూంచిన బ్రహ్మగారి విమానం నా ఇంటి ముందెప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కుబేరుని నవనిధులను లాక్కొని నా ఇంట్లో పాతిపెట్టాను. ఒకటేమిటి, అమరుల అష్టదిక్పాలకుల వైభవశ్రీ అంతా నా అధీనంలో ఉంది. ప్రజలు రాజుకు సుఖాన్ని కలిగించాలి కదా. ఇలా చెబుతూనే ఉన్నాడు రాహువు. రాహువు మాటలను వింటున్న పాలాక్షుడు కనుబొమ్మలను చిట్లించాడు. వెంటనే భ్రూమధ్యం నుండి రౌద్రుడు, సింహం వంటి నోరు కలవాడు, నిప్పుల కక్కు కన్నుల కలవాడు, పైకి లేచి నిలబడిన శిరోజముల కలవాడు, ఎత్తైన దేహం, పొడవైన బాహువులు, తాటి చెట్ల వంటి కాళ్ళు కలవాడు, శుష్కించిన దేహం కలవాడు అగు పురుషుడు పుట్టి వెంటనే రాహువు వైపు పరిగెత్తి పట్టుకొని మృంగిపోయాడు. వెంటనే రాహువు భయకంపితుడై శంకరుని శరణు వేడి, శంభో, బ్రాహ్మణుడైన నన్ను నీ కళ్ళ ముందే చంపేస్తున్నాడు. బ్రహ్మహత్యా పాపం నీకు చుట్టుకోకుండా నన్ను రక్షించు అని ప్రార్థించాడు. వెంటనే భక్తవత్సలుడైన శంభుడు తన కింకరునితో, ఓ గణశ్రేష్ఠ, బ్రాహ్మణుడు, దూత, శరణార్థి అయిన ఈ రాహువును శిక్షించకు, విడిచిపెట్టు అని ఆజ్ఞాపించగానే సర్బానుని ఆకాశంలో స్వేచ్ఛగా వదిలేశాడు. వచ్చిన దారినే వెళ్ళాడు రాహువు. కింకరుడు అంత శంకరుని సమీపించి, శంభో, కరుణానిధి, నేను ఆకలితో మలమల మాడిపోతున్నాను. నువ్వు దొరికిన ఆహారాన్ని విడిచిపెట్టమన్నావు, నాకు ఆహారాన్ని చూపించు అని దీనంగా ప్రార్థించాడు. దానికి శంకరుడు, అంత ఆకలిగా ఉంటే నీ కాళ్ళు చేతులు మాంసాన్ని నువ్వే తిను అని ఆజ్ఞాపించగా వాడలాగే చేశాడు. వాడికిక శిరస్సు ఒక్కటే మిగిలింది. వాడు చేసిన భయంకర కర్మను చూసిన కపాలి విస్మితుడై, ఓ మహాగణ, నా ఆజ్ఞను వెంటనే చక్కగా పాలించిన నువ్వు ధన్యుడవు. సర్వదా నా కుమారుడవు, మహాగణుడవు, మహావీరుడవు, మహాబలుడవు. దుష్టులందరికీ భయాన్ని కలిగించే నువ్వు ఈ పైన కీర్తిముఖుడు అనే పేరుతో నా ద్వారం వద్ద ద్వారపాలకునిగా ఉండు. నన్ను పూజించడానికి వచ్చిన భక్తులందరూ నిన్ను ముందుగా పూజిస్తారు అని వరమిచ్చాడు. నాటి నుండి కీర్తిముఖుడు దేవదేవుని ద్వారం వద్దనే ఉంటున్నాడు. అతనిని పూజించకుండా మహాదేవుని పూజిస్తే ఆ పూజ వ్యర్థం. కీర్తిముఖునిచే విడవబడిన రాహువు ఆభిరదేశాన్ని చేరి జాతిబాహ్యుడై చచ్చి బతికినట్లు సంతోషించి మెల్లగా జలంధర నగరానికి చేరుకొని తన ప్రభువు సన్నిధికి చేరి జరిగినదంతా మనవి చేశాడు. వెంటనే జలంధరుడు అత్యుగ్రుడై రాక్షస సైన్యాలను సమీకరించి యుద్ధ సరంభంతో శంభుని మీదకి దండు నడిపాడు. అతని ముందు అసురగురువైన శుక్రుడు తెగిన తలతో రాహువు నడిచారు. మూడబోయే కీడుకు నీడలో అన్నట్లుగా గొప్ప ఉపద్రవాన్ని సూచించే అపశకునాలు అధికంగా తోచాయి. రథవేగానికి రాక్షసేంద్రుడు తూలగా మణిమకుటం నేలపై పడింది. ధర కంపించింది. ధ్వజంపై గ్రద్దలాడాయి. ఎదురుగా వచ్చి మొరలెత్తి కుక్కలు మొరిగాయి.
దానవేంద్రుని యుద్ధ సన్నాహాన్ని విన్న పురంధరాది దేవతలు పురుషోత్తమునితో కూడి ఉమాపతిని సమీపించి ఇలా స్తుతించారు. ఓ దేవదేవ మహాదేవ, నీకు నమస్కారం. శరణు పొందిన మమ్మల్ని రక్షించు. జలంధరుడు సృష్టించిన ఉపద్రవాలు నీ విరగనివి కావు. నువ్వు పూర్వం మా రక్షణ కొరకు నారాయణుని సృష్టించావు. అతడి రోజున రక్షింప అసమర్థుడు. అంతేకాదు లక్ష్మీ సహితుడై రక్కసుని ఇంట్లో బందీ అయ్యాడు. వెంటనే దానవ సంహారానికి పూనుకో. ఇలా మొరపెట్టుకున్న దేవతలతో శివుడు ఏమంటాడు, అలాగే తర్వాత ఏం జరుగుతుందన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.